ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖ ఎంపీ బరిలో దిగిన దగ్గుపాటి పురంధేశ్వరి మళ్లీ విశాఖ వైపు చూస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగుతారట. 5 ఏళ్ల క్రితం మోడీ గాలి ఓవైపు, పవన్ ఓవైపు, బాబు అనుభవం అంటూ హోరెత్తిన ప్రచారం ఇవన్నీ కలిసి ఇక్కడ బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబును విశాఖ ఎంపీని చేశాయి. మరోవైపు వైసీపీ తరపున ఎంపీ బరిలో ఉన్న విజయమ్మ పైన నాన్ లోకల్ ముద్రతో పాటు ఆమె ఎంపీ అయితే కడప రాజ్యం చెలాయిస్తారంటూ చేసిన భయంకరమైన తప్పుడు ప్రచారం కూడా హరిబాబుకు ఎంతో ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు అప్పట్లో. మరి ఇప్పుడు ఏపీలో బీజేపీ తీరు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉన్నది కూడా పోగొట్టుకుంది. ఆ పార్టీ అటువంటి పార్టీకి విశాఖలో జనం ఎలా ఓటేస్తారని కమల్నాథులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అందుకే చిన్నమ్మని దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ మీద విశాఖ వాసులకు అనేక రకాలుగా అసంతృప్తులున్నాయి. ఇటీవల ప్రకటించిన రైల్వే జోన్ విషయంలోనూ వార్తలు లేకుండా చేశారని గుస్స మీదున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం నుంచి పెద్దగా సహాయం లేదని బాధ కూడా ఉంది. ఇక ప్రత్యేక హోదాని సమాధి చేశారని పీకల దాకా కోపం ఉంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి పోటీ చేస్తే ఓటేస్తారా అనడానికి సమాధానం చాలా సులువే. అలాగే చిన్నమ్మ సంగతి ఎంత చెప్పుకున్నా తక్కువే. విశాఖ నుంచి ఎంపీగా నెగ్గి యూపీఏ సర్కార్లో మంత్రిగా పనిచేసిన ఆమె విశాఖకు ఖచ్చితంగా ఈ పని తన హయాంలో చేశారని చెప్పలేని స్థితిలో ఉంది. విశాఖకు 2వ పోర్టు ఇస్తామంటే దాన్ని తన సొంత జిల్లాకు తీసుకుపోయారన్న ఆరోపణ ఆమెపై ఉంది. ఇక విశాఖకు ఆమె ఆ రోజుల్లో వచ్చిందే తక్కువ, చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారని చాలా విమర్శలున్నాయి తనపై. గెలిపించినందుకు సొంత సామాజిక వర్గానికి మాత్రమే ఉపయోగపడ్డారు తప్ప విశాఖకు కాదని అంటున్నారు జనాలు. దాంతో పురంధేశ్వరి వస్తే విశాఖలో గెలిచేస్తామని బీజేపీ నేతలు చెబుతుంటే విశాఖ జనాలు తిప్పి కొడుతున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ హరిబాబు ఈసారి పోటీకి సస్సే మీరా అంటున్నారంటేనే గెలుపు సంగతి తెలిసిపోతుందని కూడా సటైర్లు పడుతున్నాయి. ఏది ఏమైనా విశాఖలో కమల విలాసం కథ ముగిసిన అధ్యాయమన మాట గట్టిగా వినిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో మరి.